15 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తున్న ఒమిక్రాన్ రోగనిరోధక శక్తిని తగ్గిస్తున్నట్లు వస్తున్న నివేదికలు. సూడాన్లో ఘోర ప్రమాదం. పశ్చిమ కోర్డోఫాన్ ప్రావిన్స్లో బంగారు గని కుప్పకూలడంతో 38 మంది మృతి. జోర్డాన్ పార్లమెంటులో కొట్టుకున్న ఎంపీలు. సమాన హక్కుల రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఘర్షణ. కృష్ణా జిల్లాలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం. పాడి రైతుల ఇంట పాల సిరులు నింపిన సీఎం. బనగానపల్లె మోడల్ స్కూల్లో విధులు నిర్వహించే ఓ ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్. ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. కరోనా కలకలం. వన్డే సిరీస్ రద్దు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కలవరపెడుతోంది. మొన్నటి వరకు డెల్టా వేరియంట్ చుక్కలు చూపిస్తే తాజాగా ఒమిక్రాన్ భయంతో వణికిపోతున్నాయి. డెల్టాతో పోలిస్తే వేగంగా వ్యాపిస్తుండటంతో రోగనిరోధక శక్తిని తగ్గిస్తున్నట్లు నివేదికలు వస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా వచ్చిన ఓ అధ్యయనం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్ కరోనా వైరస్ వేరియంట్తో ఇన్ఫెక్షన్ మునుపటి డెల్టా జాతికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు తెలిపారు. తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. సూడాన్లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ కోర్డోఫాన్ ప్రావిన్స్లో మంగళవారం బంగారు గని కుప్పకూలడంతో కనీసం 38 మంది మరణించారు. రాజధాని ఖార్జూమ్కు దక్షిణంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూజా గ్రామంలో మూసి ఉన్న గనిలో ప్రమాదం జరిగిందని సూడాన్ ప్రభుత్వ మైనింగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంలో కొందరికి గాయాలైనట్లు సమాచారం. మైనింగ్ కంపెనీ ఫేస్బుక్లో కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ ఘటనతో ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను వెలికి తీసేందుకు 2 ప్రొక్లైన్లను ఉపయోగిస్తున్నారు. ఇస్లామిక్ దేశమైన ఇండోనేషియాలోని 85% మంది హిందువులు నివసించే బాలిలో నూతన సంవత్సరానికి ముందు కెంకనా పార్క్లో గరుడ విష్ణు కెంకనా కేచక్ నృత్యం జరిగింది. ఈ నృత్యం రామాయణం ఆధారంగా రూపొందించారు. కోతి గొంతుతో ఈ నృత్య నాటకం మొదలైంది. దీని తర్వాత దాదాపు 100 మంది వ్యక్తులు వేదికపైకి వచ్చారు. తరువాత వారు రామాయణ ప్రదర్శన ప్రారంభమయ్యింది. వీరు బాలీనీస్ నృత్య రూపంలో సీతాహరణ్ సన్నివేశాలను ప్రదర్శించడం ప్రారంభించారు. తర్వాత హనుమంతుని నేతృత్వంలోని వానరులు రావణుని ఓడించడానికి రాముడికి సహాయం చేయడం ప్రారంభించారు. ఈ నృత్యాన్ని చూసేందుకు దేశంతో పాటు విదేశీ భక్తులు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీనికోసం 393 అడుగుల ఎత్తైన గరుడ విష్ణువు విగ్రహాన్ని కెంకనా పార్క్లో ప్రతిష్ఠించారు. దీనిని నిర్మించడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఈ విగ్రహం అమెరికా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే విశాలమైనది. లూథియానా పేలుళ్ల కేసులో జర్మనీకి చెందిన సిక్కు ఫర్ జస్టిస్ ఉగ్రవాది జస్విందర్ సింగ్ ముల్తానీని అరెస్ట్ చేశారు. సెంట్రల్ జర్మనీలోని ఎయిర్పోర్ట్ నుండి ఫెడరల్ పోలీసులు ముల్తానీని పట్టుకున్నారు. లూథియానా బాంబు పేలుళ్ల ప్రాథమిక విచారణలో ముల్తానీ పేరు బయటపడింది. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ పాకిస్తాన్కు చెందిన గ్యాంగ్స్టర్
హర్విందర్ సింగ్ రిండా ద్వారా లుధియానా బాంబు పేలుళ్లకు ప్లాన్ చేశాడు. ముల్తానీని విచారించేందుకు భారత దర్యాప్తు సంస్థలు త్వరలో జర్మనీకి వెళ్లే అవకాశం ఉంది. పంజాబ్ పోలీసుల నుంచి డిస్మిస్ అయిన హెడ్ కానిస్టేబుల్ గగన్దీప్ సింగ్ను లుధియానా పేలుళ్లకు వాహనంగా మార్చారు. ప్రజల సమస్యలపై కొట్లాడాల్సిన ఎంపీలు చొక్కాలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఆ ఫైట్కు పార్లమెంట్ సభాస్థలమే వేదికైంది. ఈ ఘటన జోర్డాన్లో జరిగింది. సమాన హక్కులపై జోర్డాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంగళవారం ఓ ప్రతిపక్ష ఎంపీ దానిని పనికిమాలిన బిల్లు అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎంపీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రతిపక్ష ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి ఆ ఎంపీ నిరాకరించడంతో రెండు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త పెద్ద దుమారంగా మారింది. ఎంపీలు సీట్ల నుంచి లేచొచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు. చొక్కాలు పట్టుకొని ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. వారి కొట్లాటను అక్కడి మీడియా ఛానళ్లు లైవ్ ప్రసారం చేశాయి. వారి ఘర్షణతో సభ వాయిదా పడింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పార్లమెంట్ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కోవిడ్ ముప్పు పెరుగుతున్న దృష్ట్యా తాజాగా బీహార్ ప్రభుత్వం కూడా కొత్త ఒమిక్రాన్ వేరియంట్కు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ కారణంగా కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి బీహార్ రాష్ట్ర హోంశాఖ నూతన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం బీహార్లోని అన్ని పార్కులు, బయోలాజికల్ పార్కులు డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు మూసివేయనున్నారు. అదే సమయంలో బీహార్ ప్రజలు ప్రతి బహిరంగ ప్రదేశంలో కోవిడ్-19 ప్రోటోకాల్ను అనుసరించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వినియోగం తప్పనిసరి. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయని, ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం అన్ని రాష్ట్రాలకు లేఖ రాస్తూ ఈ కొత్త ఆందోళన గురించి హెచ్చరించి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పిచ్చి కుక్క కరిచిందనే రీతిలో స్థాయి మరిచి మాట్లాడడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి సోము వీర్రాజు సంశయనం పాటించాలని, తన స్థాయి మరచి దిగజారి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. కేంద్రంలో ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్కు ఏం చేసిందో ఒక్క మాట కూడా చెప్పలేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ దరిద్రుల పార్టీ అని వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. పేదల పార్టీగా ఆవిర్భవించిన, పేదల పక్షాన పోరాడుతున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని, రైతులు, కార్మికులు, రాష్ట్ర జీవుల కోసం పుట్టింది భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. భారతీయ జనతా పార్టీలాగా పేదలు, రైతులు, కార్మికుల పేర్లు చెప్పి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చాక ఏరు దాటాక తెప్ప తగలేసిన సందర్భంగా వ్యవహరించడం కమ్యూనిస్టుల వల్ల కాదని రామకృష్ణ పేర్కొన్నారు. నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు, త్యాగంతో నిలబడేవాళ్ళు అనేక మంది ఉన్నారు. దురదృష్టం ఏమంటే చాలా క్లియర్గా కనపడతా ఉంది. మనం ఏ వర్గాల కోసమైతే పని చేస్తూ ఉన్నామో ఆ వర్గాల వాళ్ళు మన వెంట లేరు. ఇవాళ దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాల వారు వాళ్ళందరూ కూడా వేరే పార్టీలకు ఉన్నారు. వాళ్ళలో చైతన్యం ఉన్న వాళ్ళు అంబేద్కరేట్లుగా ఉన్నారు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి కొమ్ము గాయడం కాదు, కమ్యూనిస్ట్ పార్టీ నిలబెట్టిన వాళ్ళు, వెన్నుదన్నుగా ఉన్న ఈ వర్గాలు వారెవ్వరు కూడా ఇవాళ మన వెంట లేరు, పక్కాగా లేరు. 1952లో 1955లోనే పెద్ద ఎత్తున ఓట్లు పొందిన కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ మనం ఎక్కడున్నాం? ఆ వర్గాలన్నీ కూడా మనకు దూరం అయిపోయినాయి. ఇంతకుముందు కూడా మన వీరభద్రం గారు అంటూ ఉన్నారు, మన కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో అనేకసారి కింద పడినాము, మళ్ళీ పైకి లేచాము అని.
పైకి లేయాలి. కానీ మనం ఆలోచించాలి, ఇవాళ ఎందుకు ఆ వర్గాలు మనకు దూరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా లాల్ని నినాదం కూడా ముందుకు వచ్చింది. ఆ నినాదాన్ని ఏ మేరకు మనం ముందుకు తీసుకోగలిగాం, ఆ వర్గాలను ఏ మేరకు మనంటే సమీకరించుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్క కమ్యూనిస్టు కూడా ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఏదో రొటీన్గా మా ర్యాలీలు, రొటీన్గా ధర్నాలు, రొటీన్గా మహాసభలు జరుపుకుంటే ఉపయోగంలే. ఇవాళ కమ్యూనిస్టు శ్రేణులు, కమ్యూనిస్టు అభిమానులు, కమ్యూనిస్టు మేధావులు మన పార్టీ బాగుండాలని కోరేవాళ్ళు, వాళ్ళు ఏం కోరుతా ఉన్నారు? నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఈ దేశంలో వామపక్ష అభిమానులందరూ కూడా కమ్యూనిస్టులు ఐక్యంగా కావాలి, కమ్యూనిస్టులు అందరూ ఒక జెండా కిందికి రావాలని కోరుకుంటా ఉన్నారు. అందరూ కోరుకుంటా. అశ్వాపురం మండలంలో కిడ్నాప్ కలకలం. మండల పరిధిలోని అమెర్దా కాలనీలో రోడ్డు మీద నిలబడి ఉన్న 10 సంవత్సరాల పాపను కారులోకి బలవంతంగా ఎక్కించిన దుండగులు. కారులోకి ఎక్కించుకొని వెళుతున్న క్రమంలో పాప బిగ్గరగా అరచి కారు డోర్ తీసుకొని దూకడంతో గ్రామస్తులు అందరూ అడ్డు తిరగడంతో పారిపోయిన దుండగులు బ్లాక్ కలర్ కారులో వచ్చినట్లు పాప గ్రామస్తులు తెలిపారు. కారులో మారణాయుధాలు ఉన్నట్లు పాప చెబుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ పాల వెల్లువ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది చారిత్రాత్మక ఘట్టం. జిల్లాల్లో రైతులు, అక్కా చెల్లెమ్మలకు మరింత మెరుగైన ధర లభిస్తుంది. ఇప్పటికే 5 జిల్లాల్లో పాల వెల్లువ కార్యక్రమం ప్రారంభమైంది. అమూల్ సంస్థ ప్రకాశం జిల్లాలో 245 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 275 గ్రామాలు, వైఎస్ఆర్ జిల్లాలో 149 గ్రామాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 174 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 203 గ్రామాల నుంచి పాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 148.50 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగింది. పాడి రైతులకు దాదాపు 71 కోట్లు చెల్లించారు. ఇతర డైరీలతో పోల్చితే అమూల్ 10 కోట్లు అదనంగా ఇచ్చింది. ఈరోజు కృష్ణా జిల్లాలో 264 గ్రామాలలో ఏపీ పాల వెల్లువ ద్వారా పాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నిజంగా ఇదొక మంచి చారిత్రాత్మక ఘట్టం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్నందుకు కాంతా మిల్క్ యూనియన్ అంటే అమూల్లోని డివిజన్స్ ఇవన్నీ డాక్టర్ బిఎం పటేల్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇక్కడే కొన్ని విషయాలన్నీ కూడా మనమంతా కూడా జరుగుతూ ఉన్న విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. కారణం ఏమిటంటే ఏ రంగమైనా తీసుకోండి, ఒక్కడే కొనేవాడు అనేక మంది అమ్మేవారు ఉంటే దాన్ని బయర్స్ మోనోపోలీ అంటారు. అంటే కొనేవారు ఎంత చెబితే అంతకు అమ్మేవారు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండడం. కొనేవారు ఒకరికంటే ఎక్కువ ఉన్న తిరుపతి రేణిగుంట, చెన్నై నుండి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న సుబ్రహ్మణ్య స్వామి అనంతరం రోడ్డు మార్గాన తిరుపతికి పయనమయ్యారు.
వంగవీటి రాధ చేసిన రెక్కి ఆరోపణల నేపథ్యంలో తన తండ్రి విషయంపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ కొడుకు చరణ్ నిన్న మధ్యాహ్నం ఒక కార్యక్రమానికి మా నాన్న అటెండ్ అయ్యారు, కావాలంటే సీసీ ఫుటేజ్ చూసుకోవాలి విజ్ఞప్తి చేశారు. మా ఇంటి దగ్గర ఆరోగ్య పరిస్థితి బాగోలేదని గమనించి నిన్న సరాసరి ఆసుపత్రికి తీసుకువచ్చారు. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావడంతో వచ్చి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. నెహ్రూ స్ఫూర్తితో మా నాన్న పైకి వచ్చారు. ఆయన కోలుకొని బయటకు వచ్చాక మాట్లాడుతారు. ఏమన్నా చిన్న రాంగ్ ఆయనకి ఇంటిమేట్ వెళ్తే ఇంకా ఎక్కువ బాధపడతారు. ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి అన్న. మాకు ఎటువంటి వాళ్ళు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ మాకు లేవు, ఏ కస్టడీకి వెళ్ళలేదు. ఓన్లీ ఒంట్లో బాగోక బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యి హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యారు, అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇదే హాస్పిటల్, ఇదే ఆంధ్ర హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. నిన్న ఏ కస్టడీలో లేరు. నిన్న మధ్యాహ్నం నుంచి ఏ కస్టడీలో ఎక్కడ ఏం జరగలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అలాగే ఉన్నారన్న. ఏ పోలీస్ స్టేషన్లో లేరు, ఏ రిక్కీల్లో లేరు, ఏమి లేదు. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారని భావిస్తున్నా. ఒక కాంట్రవర్సీ ఇష్యూ కంటే కూడా ఒక ఫ్యామిలీ ఇష్యూగా చూడండి అన్న. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం అన్న. దయచేసి అర్థం చేసుకోండి అన్న. దాన్ని కాంట్రవర్సీ చెయ్యొద్దన్న. దయచేసి ఆయన వయసు కన్నా మర్యాద ఇవ్వండి అన్న. ఆయన వయసు కన్నా మర్యాద ఇవ్వండి. ఆయన కష్టపడి పైకి వచ్చాడన్న. రాజకీయాల్లో కుట్రలో ఏమేమో చేసి కాదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదన్న. జస్ట్ నెహ్రూ గారు ఆయన స్ఫూర్తితో పైకి వచ్చారు. అవినేష్ గారు ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారన్న. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఆయన హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 48 hours అయితే కానీ ఏ విషయం చెప్పలేమన్నారు. ఏ కస్టడీలకు వెళ్ళలేదు, ఎవరి మీద ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఏం ఎలిగేషన్ లేవన్నా. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నా. దయచేసి మీరన్నా పాజిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయండి అన్న, దయచేసి ప్లీజ్. అంటే ఎందుకు మీ నాన్నగారి పేరు ఒక్కరి పేరు ఎందుకు తెర మీద తీసుకున్నారంటే దాని వెనకాల ఏమన్నా కొట్టుకుందని మీరు అనుకుంటున్నారు? మీ నాన్నగారి పేరు పర్టికులర్గా ఇక్కడ ఏమవుతుందంటే అన్న, ప్రతి ఒక్క విషయంలో ఏంటో నాకు అర్థం కాని విషయం ఏంటో ఎన్నో లేకపోయినా ఆయన పేరు వచ్చేస్తుంది. కర్నూలు బనగానపల్లె మోడల్ స్కూల్లో విధులు నిర్వహించే ఓ ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్. ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తరగతి గదులు అన్ని శానిటైజ్ చేసి విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. సిహెచ్ రామలక్ష్మి. నూజివీడులో 2 కోట్లు విలువ చేసే ఆస్తిని ఇద్దరు అక్కా చెల్లెళ్లు కబ్జా చేసి కుటుంబ సభ్యులను రోడ్డు మీదకు తోసేశారని ఒక కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కృష్ణా జిల్లా నూజివీడు నిర్మలా కాన్వెంట్ రోడ్డులో నివాసం ఉంటున్న ప్రసారి మదన్ సింగ్కు 8 మంది సంతానం. నూజివీడు ప్రధాన కూడళ్ల సమీపంలో కోట్లు విలువ చేసే ఆస్తులను మదన్ సింగ్ సంపాదించారు. మదన్ సింగ్ మరణానంతరం సంతానంలో 6 కుటుంబ సభ్యులు వృత్తిరీత్యా పలు ప్రాంతాలలో వలసలు వెళ్లారు. ఇదే హద్దునుగా భావించి ఉమ్మడి ఆస్తిపై మిగిలిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కన్నేశారని ఫిర్యాదు. తండ్రి పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి ఆస్తి కబ్జాకు 2 సోదరులు తెగబడ్డట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకొని ప్రశ్నించేందుకు వచ్చిన 6 అన్నలు చెల్లెళ్లను దౌర్జన్యంగా రోడ్డు మీదకు తరిమేశారు. న్యాయం కోసం నూజివీడు పోలీసులకు బాధితులు మొరపెట్టుకున్నారు. మదన్ సింగ్ గారి 4వ కూతురు. మాది నాన్నగారు ఇంజనీర్గా చేసినప్పుడు కొన్న ఆస్తులు, మొత్తం ఆస్తులు కూడా వాళ్ళు, మేము 8 మంది సంతానం నాన్నగారికి. అందులో 2 పై ఆవిడ, లాస్ట్ ఆవిడ కూతుర్ని అడాప్ట్ ఇచ్చి ఆస్తి మొత్తం తనదే అన్నట్టు ఇప్పుడు ఏవేవో డాక్యుమెంట్స్ చూపించి మొత్తం ఆస్తి కబ్జా చేయాలని చూస్తున్నారండి. కనీసం మా నాన్నగారి బిల్డింగ్లో మాకున్న వాటాలు కూడా మాకు రానియకుండా, మా అద్దెలు కూడా మమ్మల్ని వసూలు చేసుకోనియకుండా, కనీసం మా అన్నయ్యకి జీవనాధారం లేకుండా చేసి
ఆయన్ని ఇంట్లో నుంచి బయటికి తరిమేసి బయట అద్దెకుండేలా చేసి వాళ్ళ మనుషుల్ని తీసుకొచ్చి ఆ బిల్డింగ్లో ఉంచి కబ్జా చేస్తున్నారు సార్. దాని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడానికి వచ్చాము. మాకు న్యాయం చేకూర్చమని అడుగుతున్నాం. నా ఇంట్లోకి నా వాళ్ళని ఎవరిని, నాకు తెలిసిన వాళ్ళు ఎవరిని రానివ్వట్లేదు. ప్రతిదానికి పేచి ఏమనంటే చిన్న చెల్లి వచ్చేస్తుంది హెరాస్ చేయడానికి, పెద్ద తమ్ముడు నేను రాస్తున్నా అంటది. ఆ హెరాస్ పడలేకే నేను ఒకసారి కొట్టేసింది, నన్ను కింద పడేసి. హార్ట్ పేషెంట్ నేను, ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది నాకు. చాలా బాధ పెడుతున్నారు మానసికంగా, నేను చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన పెంపొందించుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ సంచాలకులు షఫీ అహ్మద్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమగ్ర సమాచార ప్రచార ప్రత్యేక కార్యక్రమాన్ని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించడమే కాకుండా వర్క్షాప్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ సంచాలకులు షఫీ అహ్మద్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆజాద్ అమృతే మహోత్సవం, కరోనా వ్యాక్సినేషన్, స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ వంటి మొదలైన కార్యక్రమాలు ప్రజల వద్దకు చేరాలి అనే ఉద్దేశంతో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఎంపీడీఓ డిఎల్ఎస్ శర్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ జెడ్పీటీసీ బుర్రను బాబు, ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. దేశానికి సంబంధించిన ప్రత్యేకంగా ఉన్న కొన్ని లక్షణాలు కూడా మనకు ఉన్నాయి. సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి జిల్లాలో క్రిటికల్ కేర్ సెంటర్, ఇలాంటి వాళ్ళందరి మీద కూడా చాలా పెద్ద బాధ్యత మనం చూస్తున్నాం. మోడీ గారు మన గ్రామం పేరు కూడా ఉచ్చరించేలాగా అందరూ కూడా ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను. కడప జిల్లా వల్లూరు మండల పెద్దపుత్త జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు నారాయణ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 7వ రోజు రచ్చబండలో భాగంగా పెద్దపుత్త జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ నిర్వహించగా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి గైర్హాజరైన ప్రధానోపాధ్యాయుడు నారాయణ రెడ్డిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు సిఫారసు చేసిన నేపథ్యంలో విచారించిన ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్కు గురి అయిన ప్రధానోపాధ్యాయులు రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. డీసీబీ సెక్రటరీ సార్, అట్లా కూడా అందువల్ల సార్ నేను డీసీబీ సెక్రటరీ ఉన్నాను సార్. అందువల్ల ఏ సెక్రటరీగా అన్నా ఉండు, రెగ్యులర్ డ్యూటీ అయితే రెండు డ్యూటీలు సార్. కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ అది ఉంటే దానికి రిజైన్ చేయి. ఇది ముందు ఇప్పుడు అయిపోయింది సార్, మొన్న క్లోజ్ చేశాను సార్. అది నేను అక్కడ అటెండ్ అవుతున్నాను సార్. అక్కడ రిజిస్టర్ కూడా ఉన్నాయి. ఆ 32 సర్వీస్ ఇంతవరకు ఎక్కడ ఉన్నారు సార్? వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటి, పబ్లిక్ టాక్ ఏంటి, చాలా మంది చెప్తున్నారు అటెండ్ కావు. అటెండ్ కానందువల్లే ఆ దురవస్థ ఉంది మీకు. మూమెంట్ డేట్ కూడా రాశాను సార్. ఎక్కడ పోయినా ఏమున్నా కానీ ఒక్క రోజు కూడా నేను నాకు 32 ఏళ్ళ సర్వీస్ 32 ఏళ్ళ సర్వీస్ లో 1 డే కూడా నేను మిస్అప్రోప్రియేట్ చేయలేదు సార్. 32 ఇయర్స్ సర్వీస్ సార్. 1 డే కూడా నేను ఎక్కడ ఎవరైనా అడిగాను సార్. నా గురించి బ్యాడ్ గా ఆలోచిస్తాను. అందుకే సార్. రచ్చబండ కార్యక్రమంలో కొందరు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయడం లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం 8వ రోజుకు చేరింది. మంగళవారం చెన్నూరు మండలంలోని కొండపేట, బలసింగనపల్లె, శివాల్పల్లిలో కొనసాగింది. ప్రజా సమస్యలపై ప్రజలు అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. చిన్నపాటి సమస్యలు అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ నష్టాల బాటలో నడుస్తూ మూతపడిందని, అక్కడ పనిచేసే ఉద్యోగులకు అరియర్స్ మంజూరు చేయమని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే మంజూరు చేస్తారని ఆయన తెలిపారు. ఈరోజు కొండపేటలో, దానికి ముందు పొద్దున బలసింగనపల్లెలో జరిగింది. సో ఇప్పుడు శివాలపల్లెలో జరగబోతుంది. సో ఇక్కడంతా కూడా చాలా మటుకు ఎక్కడైనా పెన్షన్లు మిస్ అయిపోయిన వాళ్ళవి అవన్నీ కూడా ఈరోజే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ అకౌంట్లలో ఈరోజు 11 గంటలకు
వేసి ఉంటారు డెఫినెట్గా. గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు, పెరూరిపాడు, నెహ్రూ నగర్ తండా, కనుమల చెరువు, గడితండా గ్రామాలలో మిరప పంట వేసిన రైతులు బొబ్బర తెగులు, తామర పురుగుతో తీవ్ర నష్టం వాటిల్లగా నష్టపోయిన రైతులని పరామర్శించిన నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. కోవిడ్-19 కలకలం నేపథ్యంలో యుఎస్ఏ, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయింది. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ ట్విట్టర్ వేదికగా ధృవీకరించింది. ముందుగా నిర్ణయించినట్లుగా ఐర్లాండ్, అమెరికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దు అయిందని చెప్పడానికి చింతిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. యుఎస్ఏ, క్రికెట్ ఐర్లాండ్ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా ఐరిష్ జట్టు సహాయక సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ ఫలితం వచ్చింది. అయితే చాలా మంది క్రికెటర్ల పార్ట్నర్స్ కు మాత్రం పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అందరినీ ఐసోలేషన్ కు పంపారు. అనేక చర్చల అనంతరం ఆటగాళ్ల క్షేమం దృష్ట్యా సిరీస్ ను రద్దు చేసేందుకు నిర్ణయించారు. ఈ విషయం గురించి క్రికెట్ ఐర్లాండ్ హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ రిచర్డ్ హెల్డ్స్ వర్త్ మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు అమెరికాకు ధన్యవాదాలు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు వరుసగా కోవిడ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, అర్జున్, బాలీవుడ్ భామ కరీనా కపూర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. నా గురించి ఆందోళన అక్కర్లేదు. మీ అందరి ఆశీర్వాదాలతో ఆరోగ్యంగా తిరిగి వస్తా. వైద్యులు, నర్సులందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నానని మనోజ్ ట్వీట్ చేశాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తున్న ఒమిక్రాన్, రోగనిరోధక శక్తిని తగ్గిస్తున్నట్లు వస్తున్న నివేదికలు. సూడాన్లో ఘోర ప్రమాదం. పశ్చిమ కోర్డోఫాన్ ప్రావిన్స్లో బంగారు గని కుప్పకూలడంతో 38 మంది మృతి. జోర్డాన్ పార్లమెంటులో కొట్టుకున్న ఎంపీలు. సమాన హక్కుల రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఘర్షణ. కృష్ణా జిల్లాలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి శ్రీకారం. పాడి రైతుల ఇంట పాల సిరులు నింపిన సీఎం. బనగానపల్లె మోడల్ స్కూల్లో విధులు నిర్వహించే ఓ ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్. ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు. కరోనా కలకలం, వన్డే సిరీస్ రద్దు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.